నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రాల్లో స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం దురంధర్ కూడా ఒకటి. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా షాకింగ్ రన్ టైం 3.5 గంటల వ్యవధితో వచ్చింది. అయినప్పటికీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్న ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్ లో మంచి ఓపెనింగ్స్ ని సాధించినట్టు కన్ఫర్మ్ అయింది. ఇలా మొదటి రోజు ఈ సినిమా 28.6 కోట్ల నెట్ వసూళ్లు కేవలం ఇండియా నుంచే రాబట్టిందట. సో వరల్డ్ వైడ్ ఈ లెక్క మరింత ఉంటుందని చెప్పాలి. ప్రముఖ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్ తో అద్భుతమైన స్పందన అందుకుంటున్న దర్శక ద్వయం రాజ్ నెడుమోరో, కృష్ణ డీకే 4వ సీజన్ పై కీలక అప్డేట్ ఇచ్చారు. సీజన్ 3 ఒక ఉత్కంఠ భరిత క్లైమాక్స్ తో ముగియడంతో 4వ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మాకు ఒక పెద్ద ప్లాన్ ఉంది, ఇది కథ మధ్యలో ఒక పాజ్ మాత్రమే అని రాజ్ నెడుమోరో స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా తర్వాతి సీజన్ లో తీసుకురావాల్సి ఉంటుందని కృష్ణ డీకే అన్నారు. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్న ఆయన తాజాగా ప్రశాంత్ నీల్ తో సమావేశం కావడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ చిత్రం రాబోతుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా మరో సమాచారం బయటకు వచ్చింది. అఖిల్ తో సినిమా రాబోతున్న మాట వాస్తవమే అయినా దానికి దర్శకత్వం వహించేది ప్రశాంత్ నీల్ కాదని ఆయన దర్శకత్వ బృందంలోని ఓ కీలక సభ్యుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగా అఖండ 2 డిసెంబర్ 5న విడుదల అయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. కానీ పరిస్థితి తారుమారు కావడంతో ఇతర డేట్స్ గా డిసెంబర్ 12 అలాగే 25 ఉన్నట్టుగా వినిపిస్తోంది. యువ హీరో ఆది సాయి కుమార్ నటించిన ఎవైటెడ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ శంబాలాని డిసెంబర్ 25న లాక్ చేసుకున్నారు. అయితే అదే డేట్ లో అఖండ 2 వస్తే మాత్రం తాము ఆ డేట్ ని తప్పుకోలేము అని వినయంగా వెల్లడి చేశారు. కానీ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దామని తెలిపారు. సో క్లాష్ ఉంటుందో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఒకవేళ ఉంటే మాత్రం తాము వెనక్కి వెళ్లే అవకాశాలు తక్కువే అని చెబుతున్నాడు. సో అఖండ 2 డేట్ ఏంటి అనేది రివీల్ కావాల్సి ఉంది.